పులిహోర మిక్స్ రెడీ అయిపోతుందండి. మనం ఇందాక పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము, అలాగే కరివేపాకు దూసుకుని పెట్టుకున్నాము, అన్నీ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ పులిహోర మిక్స్ ఇట్లా చేస్తున్నాను. ఇంత పెద్ద గిన్నెలో పెడితే మనం స్టవ్ అంతా పాడైపోకుండా ఉంటుంది. ఇది ఉడికి 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 స్టవ్ అంతా పడుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఈ పెద్ద పాత్రలో పెట్టాను. అరకిలో చింతపండు అండి, అరకిలో చింతపండుకి ఇట్లా నేను చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కనుక, కొలతలతో సహా చూడాలి అనుకుంటే, మీరు ఈజీగా తయారు చేసుకోవాలి, కొలతలు కావాలి అనుకుంటే కనుక వారణాసి వంటిల్లు ఛానల్లో కొలతలతో సహా నేను మెన్షన్ చేస్తానండి. వీడియో ఉంటుంది, అక్కడ చూసేసేయండి. ఇది ఒక్కసారి ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. బిజీగా ఉండే వాళ్ళకి, అంటే సమయం తక్కువగా ఉండే వాళ్ళకి, వర్కింగ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. వేసేసాను. ఇంగువని పచ్చిమిరపకాయలు వేయలేదు, ఇంకా ఇంగువ కూడా వేయలేదు. వేస్తాను ఇంగువ, దానికి టైం ఉంటుంది, కొంచెం టైం తర్వాత ఇంగువ వేస్తాను. ఇదంతా కొంచెం చాలాసేపు ఉడకాలండి.